హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు తెలివైన ముసలాడు. గ్రీసు దేశంలో ఒక ముసలాడు వాడి భార్య ఉండేవారు. ఒకనాడు ముసలాడు తన భార్యతో, ఏమే, డబ్బు అవసరంగా కావాలి, నువ్వు సంతకు పోయి మన ఆవును అమ్మిరా, నేనే పోదును కానీ నా కాలు బెణికింది అన్నాడు. ముసలిది ఆవును తోలుకొని సంతకు బయలుదేరింది. ఆమె కొంత దూరం వెళ్లేసరికి ముగ్గురు దొంగలు దూరం నుంచి ముసలిది ఆవును అమ్మబోతున్నదని గ్రహించి దాన్ని చౌకగా కొనేయటానికి ఒక ఉపాయం ఆలోచించారు. ఒక దొంగ ముసలిదాన్ని కలుసుకొని, మేకను అమ్మటానికి తీసుకుని పోతున్నావా, ఎంతకమ్ముతావేంటి అని అడిగాడు. నీకు కళ్ళు లేవట్రా, ఆవు కనిపిస్తుంటే మేక అంటావేంటి అని ముసలిది వాణ్ణి కోపడింది. దొంగవాడు విచారంగా తలాడించి, బామ్మ, నువ్వేమన్నా కలగంటున్నావా ఏంటి, అది మేక, 30 మాడలకు ఆ మేకను నాకమ్మేసెయ్యి అన్నాడు. ముసలావిడ వాణ్ణి తన చేతికర్రతో ఒక పోటు పొడిచి ముందుకు సాగింది. ఆమె కొంత దూరం వెళ్లేసరికి రెండో దొంగ తారసపడి, అమ్మమ్మ, ఎక్కడిదాకా ప్రయాణం అన్నాడు. సంతకి నాయనా, దీన్ని అమ్మమని ముసలాయనన్నాడు అన్నది ముసలావిడ. 25 మాడలకు నేనే కొంటాను, నాకమ్మేయి అన్నాడు వాడు. ఏరా, నీకు మతిపోయిందంట్రా, నిక్షేపంలాంటి ఆవును మేక ఖరీదుకు అమ్మమంటావా అన్నది ముసలిది. రెండో దొంగవాడు ఆశ్చర్యం నటిస్తూ, పెద్దదానివయ్యావు, చత్వారం వచ్చేసింది, అందుకే మేకను చూసి ఆవు అనుకుంటున్నావు అన్నాడు. అయితే అయిందిలే అంటూ ముసలావిడ ముందుకు సాగింది. కానీ ఆమె మనసు ఆరాటపడుతున్నది. తను ఆవును తీసుకుని బయలుదేరింది కదా, అందరూ దాన్ని చూసి మేక అని ఎందుకంటున్నారు? ఇలా ఆలోచిస్తూ ఆమె మరికొంత దూరం వెళ్ళేసరికి మూడో దొంగవాడు ఎదురుపడి, అత్త, మేకను అమ్మబోతున్నావా ఏంటి, 20 మాడలకు నేనే కొంటాను అన్నాడు. అయితే ఇది మేకేనన్నమాట, ఇదేదో గారడీలాగుంది, నేను బయలుదేరింది ఆవును తీసుకుని అన్నది ముసలావిడ. అత్త, నీకు పైతే వికారంలాగుంది, 20 మాడలకు నాకు దీన్ని నమ్మి ఇంటికి పోయి నడుము వాల్చు అన్నాడు మూడో దొంగవాడు జాలిగా. ఒకడు 30 మాడలిస్తానంటే ఇంకొకడు 25 అన్నాడు. ఇద్దరికీ కాదని నీకు 20కి ఇవ్వమంటావరా, 30 ఇచ్చి తీసుకో అన్నది ముసలావిడ. న్యాయంగా ఈ మేక 30 మాడలు చేయదత్తా, పోని పెద్దదానివి, శ్రమ పడిపోతావు, 30 తీసుకో అన్నాడు మూడో దొంగవాడు. ముసలావిడ తన ఆవుని మేక ఖరీదుకు అమ్మి ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భర్తకి చెప్పింది. ముసలాడు ఆ దొంగవాళ్ల వర్ణన వింటూనే వాళ్ళు పొరుగురు కుర్రాళ్ళని పోల్చుకొని, జరిగిందేదో జరిగిందిలే, జరగవలసింది నేను చూస్తాను అన్నాడు. ముసలాయన బయటికి వెళ్ళి ఒకే రకంగా ఉన్న 2 కుందేళ్లను కొనుక్కొచ్చాడు. అందులో ఒక కుందేలిని బుట్టలో పెట్టి మూత వేసి రెండవ దాన్ని మరొక బుట్టలో పెట్టుకొని బయలుదేరుతూ తన భార్యతో, ఏమే, ఇవాళ మనకు అతిథులు వస్తారు, తేనె రొట్టెలు, పాయసము, బాతు మాంసం వేపుడు చేసి సిద్ధంగా ఉంచు, నేను ఇంటికి వచ్చి వంట ఏం చేశావని అడుగుతాను, కుందేళ్లు వచ్చి చెప్పినట్టే చేసేశాను అని చెప్పు అని హెచ్చరించాడు. ముసలివాడు పొరుగు గ్రామం వెళ్లేసరికి ముగ్గురు దొంగవాళ్లు పానసాల బయట జల్సా చేస్తున్నారు. వాళ్ళు ముసలాయిని చూసి, ఏ ముసలాడా, నీ పెళ్ళానికి ఆవు ఏదో మేక ఏదో కూడా తెలీదే అని వేళాకోళం ఆరంభించారు. దాని ముఖం, దానికి మతి సరిగ్గా లేదు, అయితేనేం వంట దివ్యంగా చేస్తుంది అన్నాడు ముసలాయన. అది కొంత మేలే అన్నాడు ఒక దొంగవాడు. ముసలాడు ఆలోచన నటిస్తూ, ఇవాళ ఏం వంట చేయమందాము, పాయసం తినాలనుంది, బాతువేపుడు కూడా, పోతే తేనె రొట్టెలు కూడా తింటాము అని బుట్టలో నుంచి కుందేలుని పైకి తీసి, ఓసే, నువ్వు వెంటనే ఇంటికి పోయి పాయసము, బాతువేపుడు, తేనె రొట్టెలు చేయమని అమ్మతో చెప్పు అంటూ వదిలేశాడు. అది చెంగు చెంగున ఎగురుతూ క్షణంలో ఎటో మాయమైంది. చిత్రంగా ఉందే, ఆ కుందేలు నిజంగా ఇంటికి పోయి నువ్వు చెప్పిందంతా ముసలిదానికి చెబుతుందా అన్నారు దొంగలు. ఎందుకు చెప్పదు, చిన్నప్పటి నుంచి దాన్ని పెంచాను, నా మాట నమ్మకపోతే మా ఇంటికి వచ్చి మీరు కూడా భోజనం చేయండి అన్నాడు ముసలాయన. ముగ్గురు ముసలాడి వెంట వాడింటికి వచ్చారు. ముసలాడు, ఏమే, వంట ఏం చేశావు అని భార్యను అడిగాడు. కుందేలు చెప్పిందే చేశాను అన్నది ముసలిది.
ఆమె నలుగురికి వడ్డించింది. ముసలాడు కుందేలుకు చెప్పిన ప్రకారమే వంట సిద్ధం కావటం చూసిన దొంగలు మోసపోయి తమలో తాము గుసగుసలాడుకొని ఆ కుందేలిని అమ్మమన్నారు. కుందేలిని అమ్మటమా? అది జరిగే పని కాదు అన్నాడు ముసలాయన. వాళ్ళు బేరము 10,000 మాడలకు పెంచిన ముసలాడు సరేననలేదు. వాళ్ళంతగా కావాలంటూ ఉంటే అమ్మరాదు, డబ్బు కావాలని అంటూ ఉన్నావుగా అన్నది ముసలమ్మ. మన ఆవు మారినట్లు కుందేలు కూడా మారిపోతుందేమో అన్నాడు ముసలాడు తన భార్యతో. దొంగలు ముగ్గురు ఒకరికొకరు కన్ను మలిపి అలాంటి భయం వద్దులే ముసలాడా అన్నారు. ముసలాయన 10,000 మాడలు పుచ్చుకొని బుట్టతో పాటు తన రెండో కుందేలుని కూడా వాళ్ళకి అమ్మేశాడు. వాళ్ళు తమ గ్రామానికి తిరిగి వెళుతూ దీన్ని మన ఇళ్లకు ముందుగా పంపి మనకు ఏమేం వంటలు కావాలో మన పెళ్ళాలకు తెలియచేద్దాము అనుకొని ఒక్కొక్కడు కుందేలుకు విడివిడిగా తమ అవసరాలు తెలిపి కుందేలును వదిలేశారు. అది శరవేగంతో ఎటో వెళ్ళిపోయింది. తర్వాత ముగ్గురు తమ తమ ఇళ్లకు వెళ్ళి కుందేలు రాలేదని, ముసలాడు తమను మోసం చేశాడని తెలుసుకున్నారు. వాళ్ళు ముగ్గురూ కలిసి ముసలాడి ఇంటికి వచ్చి వాణ్ణి తిట్టనారంభించారు. ముసలాడు ఓర్పుగా వాళ్ళ తిట్లన్నీ విని కుందేలును పంపే ముందు దాని ఒళ్ళంతా నిమిరారా అని అడిగాడు. లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకేం, అది పిడికెడు గాలిగా మారి ఉంటుంది అన్నాడు ముసలాడు. కుందేలు గాలిలో కలిసిపోవటమేంటి? పిచ్చిగా మాట్లాడకు అన్నారు దొంగలు ముగ్గురు. అంత పెద్ద ఆవు చిన్న మేకగా మారగాలేనిది కుందేలు గాలిలో కలవటం విడ్డూరమా అని ముసలాడు అడిగాడు. ముసలాయన తమ మీద పగ తీర్చుకున్నాడని గ్రహించి దొంగలు వెళ్ళిపోయారు. మరొక కథ పేరు ఉపకారాల పోటీ. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. సీతారామపురంలో ధనదాసు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన బుద్ధులు మహా చెడ్డవి. ప్రతిరోజు ఎవరినో ఒకరిని బాధించి వినోదించటము ఆయనకు అలవాటు. అందుకోసము ఆయన డబ్బు చాలా ఖర్చు పెడతాడు. కాబట్టి నిత్యం ఎవరో ఒకరు వినోదించడానికి దొరుకుతూ ఉండేవారు. ధనదాసు ప్రతిరోజు తన ఇంటి అరుగు మీద కొందరు మిత్రులతో కూర్చుంటాడు. డబ్బు అవసరమైన వాళ్ళు అక్కడికి వచ్చి ఆయన పెట్టే మానసిక శారీరక హింసలని అనుభవించి డబ్బు తీసుకుని వెళుతూ ఉండేవారు. డబ్బు తీసుకున్న వాళ్ళకి సంతోషం ఉండదు కదా. ఆ విధంగా క్రమంగా ధనదాసు శత్రువుల సంఖ్య పెరిగిపోయింది. ఆ దేశపు రాజుకి మారువేషంలో దేశాటన చేసే అలవాటుంది. ఒకసారి ఆయన పేద రైతు వేషంలో సీతారామపురం వచ్చి ధనదాసు గురించి విని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి ధనదాసు ఎప్పటిలాగే తన ఇంటి అరుగు మీద కొలువు తీరి ఉన్నాడు. మారువేషంలో ఉన్న రాజును చూసి ఆయన పేద రైతు అనుకుని, ఏరా, ఏమాత్రం డబ్బు కావాలి అని అడిగాడు. రాజు తడుముకోకుండా 10 వరహాలండయ్యా అన్నాడు. అయితే నువ్వు ముందుకు వంగి ఎద్దులా తయారవ్వాలి. నీ తలకు కొమ్ములు తగిలించి గంగిరెద్దులా అలంకరిస్తాం. నీతో పాటు డోలు సన్నాయి వాళ్ళు వస్తారు. నువ్వు 10 ఇళ్లకు వెళ్ళి గంగిరెద్దులా ఆడాలి అన్నాడు ధనదాసు. ఇది వింటూనే రాజు కోపం పట్టలేకపోయాడు. ఆయన తన మారువేషాన్ని తొలగించి, నేనీ దేశానికి రాజుని. నీ ఆగడాల గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. నీకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను, అనుభవించు అన్నాడు. ఊహించని ఈ పరిణామానికి నివ్వెరపోయి ధనదాసు రాజు కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కానీ రాజులో ఆవేశం తగ్గలేదు. ఈలోగా విషయం విని అక్కడికి వచ్చిన గ్రామాధికారి, ప్రభు, గతంలో ధనదాసు తండ్రి తమ తండ్రి గారికి అనుకోని ప్రమాద పరిస్థితుల్లో సాయపడి ఉన్నాడు. ఆ కారణంగా రాజకుటుంబము ధనదాసు కుటుంబానికి ప్రత్యేక రక్షణలు కల్పించింది. తమరు మంత్రిగారిని అడిగితే ఈ విషయం చెప్పగలరు. ఈ కారణం వలనే గ్రామాధికారినైన నేను కూడా ధనదాసు అకృత్యాలని అరికట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఉన్నపళంగా ధనదాసును శిక్షించడము తమకు ధర్మం కాదు. చేసిన తప్పులు దిద్దుకునేటందుకు ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ రాజుకు నచ్చచెప్పాడు. అప్పటికి శాంతించిన రాజుకి గ్రామాధికారి మాటల్లో న్యాయమున్నదని తోచింది. ధనదాసుకు రక్షణ కల్పించడంలో రాజు కుటుంబం చేసిన తప్పు కొంత ఉన్నది కాబట్టి ఆయన ధనదాసుకు ఒక అవకాశం ఇవ్వాలని ధనదాసుతో, దుర్మార్గుడా, ఈ ఊళ్ళో నీకు పరమశత్రువు ఎవరో ఎన్నుకో.
ఒక నెల రోజుల పాటు అతడికి నీ చేతనైనంత ఉపకారం చెయ్యి. అతడు కూడా నీకు ఉపకారం చేస్తాడు. శత్రువుకు ఉపకారం చేయటంలో అతన్ని మించగలిగితే నేను నిన్ను క్షమించి విడిచిపెడతాను. ఆ తర్వాత కాలంలో నిన్ను కాపాడగలిగేది నీ ప్రవర్తన మాత్రమే అని గుర్తుంచుకో అన్నాడు. అయితే ధనదాసుకు ఊరి నిండా శత్రువులే. అయినా వారిలో నుంచి ఒకరిని ఎన్నుకునేటందుకు ఆయన శ్రమపడలేదు. వెంటనే ప్రమదుడు గుర్తుకు వచ్చాడు. ఒకసారి ప్రమదుడి కాలు మీద గాయమైంది. సరైన వైద్యం లేక అది పుండుగా మారింది. కాయ కష్టం చేస్తే తప్ప రోజు గడవదని ప్రమదుడు వైద్యుడి దగ్గరికి వెళితే ఆయన, పుండు ముదిరింది, దీనికి స్వర్ణ భస్మానికి మించిన ఖరీదు గల భస్మం కావాలి, 20 వరహాలు తెస్తే మందు తయారు చేస్తాను అన్నాడు. కాయ కష్టం మీద బతికేవాడికి 20 వరహాలు ఎవరిస్తారు? ఇచ్చినా ఆ అప్పును వాడెలా తీర్చగలడు? ధనదాసు దగ్గర కాస్త శ్రమ పడితే డబ్బు సంపాదించుకోవచ్చునని వాడు ఆయన వద్దకు వెళ్ళాడు. ధనదాసు వాడితో, నీకు 20 వరహాలు ఇస్తాను, కానీ ముందుగా నన్ను నీ పుండుకు వైద్యం చేయనివ్వాలి అన్నాడు. సరేననగానే ఆయన వాడినొక స్తంభానికి కాళ్ళు చేతులు కట్టి నిలబెట్టించాడు. ప్రమదుడి పుండు మీద ఉప్పు కారం అద్ది నిమ్మకాయ పిండాడు. వాడు బాధతో కేకలు పెడుతూ ఉంటే చూస్తూ వినోదించాడు. అంతా అయ్యాక వాడి చేతిలో 20 వరహాలు పెట్టి కట్లు విడిపించాడు. ఆ వెంటనే ప్రమదుడు ధనదాసు చెంప మీద గట్టిగా కొట్టి, గతిలేక నేను నీ డబ్బు తీసుకుంటున్నాను. నీ ఉపకారాన్ని నేనేమాత్రమూ గుర్తుంచుకోను. ఈ రోజు నుంచి నేను నీ మీద పగ సాధించడానికే జీవిస్తాను. నువ్వే నాకు పెద్ద శత్రువ్వి అన్నాడు. ఇప్పుడు ధనదాసు ప్రమదుణ్ణి ఎన్నుకునేటందుకు కారణాలు చాలా ఉన్నాయి. వాడికి తన మీద ఎంత పగ ఉన్నదంటే తానెంత ఉపకారం చేసినా వాడు ప్రత్యుపకారం చేయాలనుకోడు. అంతగా చేయాలనుకున్నా అందుకు తనతో పోటీ పడలేడు. కారణము తను భాగ్యవంతుడు, వాడు నిరుపేద. ఈ కారణాలతో పాటు ఆ ఊళ్ళో తనను తిట్టుకునేవారే తప్ప చెంపదెబ్బ కొట్టిన వాళ్ళు లేరు. ఇలా ఆలోచించి ధనదాసు ప్రమదుడి పేరు చెప్పగానే గ్రామాధికారి కబురు పెట్టి వాణ్ణి రప్పించాడు. ధనదాసు రాజుకి పూర్వగాథను చెప్పి, ప్రభు, నేను నా శత్రువైన ప్రమదుడికి నా శక్తి కొద్దీ సాయం చేస్తాను. శత్రువునైన నాకు వాడు నేనిచ్చిందేది తిరిగి ఇవ్వకూడదని మాత్రం వాడికి చెప్పండి అని కోరాడు. గ్రామాధికారి, రాజు, మరికొందరు ఊరి పెద్దల ముందు ధనదాసు ప్రమదుడు నెల రోజుల పాటు పరస్పరము పోటీపడి సాయపడేటందుకు ఒప్పందమైంది. ఈ వ్యవహారాన్ని గ్రామాధికారికి అప్పగించి నెల రోజుల తర్వాత తిరిగి వచ్చి పరిస్థితిని పరిశీలించి తన నిర్ణయం తెలియచేయగలనని చెప్పి రాజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ధనదాసు ప్రవర్తన మారిపోయింది. ముందాయన ప్రమదుణ్ణి తన తప్పులన్నీ క్షమించమని కోరుకున్నాడు. మరెన్నడూ వాడి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించనని మాట ఇచ్చాడు. తర్వాత ఆ ఊళ్ళో తనకున్న అందమైన ఇళ్లలో ఒకటి వాడికి ఇచ్చేశాడు. అప్పటి నుంచి ప్రతిరోజు వాడి సంతోషం కోసము వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. వాడిని విందు భోజనానికి పిలిచాడు. వాడి పేర రోజు గుడిలో పూజలు అర్చనలు చేయించాడు. అలా నెల రోజులు గడుస్తున్నాయనగా చివరి రోజున ధనదాసు పొలంలో 2 ఎకరాలు వాడి పేరున రాసి, ఇక మీదట ఇల్లు పొలము సొంతం చేసుకుని సుఖంగా రోజులు వెళ్ళబుచ్చు అన్నాడు. ఈ నెల రోజుల్లో ప్రమదుడు మాత్రము ఒక్కసారి కూడా ధనదాసుకు ప్రత్యుపకారం చేయటానికి ప్రయత్నించలేదు. ఊరంతా ఇందుకు విడ్డూరపడి, డబ్బు లేకపోతే శ్రమదానం చేయవలసింది, ప్రమదుడు స్వార్థపరుడు, మర్యాద తెలియనివాడు అనుకున్నారు. గడువు కాలం ముగిశాక రాజు సీతారామపురం వచ్చి జరిగింది విన్నాడు. గ్రామాధికారి ఊరి వాళ్ళందరినీ ఒకచోట సమావేశపరిచాడు. అక్కడ రాజు ధనదాసు చేసిన మంచి పనులను మెచ్చుకొని ప్రమదుడిని, నువ్వు ధనదాసుకి ఏ విధమైన ఉపకారం చేసినట్లు కనపడదు, ఎందువలన అని అడిగాడు. ప్రమదుడు చిన్నగా నవ్వి, ప్రభు, శత్రువుకు సాయపడాలన్నది ఒప్పందం. అయితే మొదటి రోజున ధనదాసు నన్ను క్షమాపణ అడగగానే నేను మా శత్రుత్వం సంగతి మర్చిపోయాను. నా శత్రువు కానివాడికి నేను సాయపడాలన్న ఒప్పందం లేదు కదా అన్నాడు. ఈ సమాధానానికి అందరూ తెల్లబోయారు. ధనదాసు ప్రమదుణ్ణి శత్రువును గుర్తించుకోవటం వలనే చివరి రోజు వరకు ఉపకారం చేశాడు. మొదటి రోజునే శత్రుత్వాన్ని మరిచిపోయిన ప్రమదుడి కంటే ఆయన గొప్పవాడెలా అవుతాడు?
శత్రుత్వాన్ని మర్చిపోవటానికి మించిన ఉపకారము ఈ ప్రపంచంలో వేరే ఏదైనా ఉన్నదా? ఇలా అందరూ ఆలోచిస్తున్న సమయంలో ధనదాసు లేచి నిలబడి, నేను గతంలో ప్రమదుడి ప్రాణాలతో చెలగాటమాడాను. అంతటి శత్రుభావము నేను వాడిని క్షమించమని అడిగిన ఒక్క మంచి మాటతో పోయింది. ఒక్క మంచి మాటకి ఇంత విలువుంటుందని తెలియక ఇన్నాళ్ళు దుష్టకార్యాలు చేసినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. రాజు ధనదాసును కూర్చోమని ప్రమదుడితో, నువ్వు ధనదాసుతో శత్రుత్వాన్ని మర్చిపోవటం గొప్ప విషయం. కాబట్టి నెల రోజుల నుంచి ఆయన నీకు మిత్రుడు. ఏమాత్రమూ సంకోచించకుండా ఉపకారం చేస్తున్న మిత్రుడికి ప్రత్యుపకారం చేయాలని నీకు తోచలేదా అని ప్రశ్నించాడు. అందుకు ప్రమదుడు, ప్రభు, గాయం మండుతున్నప్పుడు ఆవేశంలో ఎన్ని తిట్టినా ఆ తర్వాత నాకు ధనదాసు మీద కోపం లేదు. ఆయనిచ్చిన డబ్బుతోనే గాయం నయం కావటం వలన ఆయన పట్ల నాకు కృతజ్ఞతాభావం కూడా ఉన్నది. నా వంటి పేదవాళ్ళకి సమస్య శాశ్వతంగా పరిష్కారమైతే తాత్కాలికంగా ఎంతటి బాధనైనా భరించగల శక్తి ఉంటుంది. తరచుగా కాక 100కి 1,000కి ఒకసారి వచ్చి మా కష్టాలు తెలుసుకునే మహారాజుల ఆలోచనలు విచిత్రంగా ఉంటాయని నా భయం. నేను ఏమాత్రం సాయం చేసినా దానికి ఎక్కువ విలువ కట్టి ధనదాసు మేలును తక్కువ చేస్తే ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు కదా. కాబట్టి ఏ విధమైన ప్రత్యుపకారం చేయకపోవటమే నా మిత్రుడికి నేను చేయగల ప్రత్యుపకారము అన్నాడు. రాజు ప్రమదుడి ఔదార్యాన్ని మెచ్చుకొని, చెప్పాలంటే ఈ ఉపకారాల పోటీల్లో ప్రమదుడే నెగ్గాడు. కానీ ప్రమదుడు నెగ్గాలంటే నేను ధనదాసుని క్షమించి విడిచిపెట్టాలి. ఇక మీదట ప్రమదుడి వంటి వాళ్ళు ధనదాసుల పాల్పడకుండా దేశంలో పేదవాళ్ళకి ఉచిత వైద్య రుణ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను అని ఊరి వాళ్లకు చెప్పి తిరిగి రాజధానికి వెళ్ళాడు. మరొక కథ పేరు కాంతయ్య అపూర్వ వస్తువులు. ఈ కథను రచించిన వారు జె. ఉదయనాగ శిరీష గారు. గోదావరి తీరాన కట్టుంగ అనే గ్రామంలో కాంతయ్య అనే స్థితిపరుడు ఉండేవాడు. అందరూ తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఆయన కోరిక. అందుకని ఆయన ఒక గుర్రబండిని కొన్నాడు. దానిని ప్రత్యేకంగా అలంకరింపజేసి తోలటానికి ఒక మనిషిని పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ గుర్రబండిలోనే ప్రయాణం చేసేవాడు. పక్క గ్రామం మునసుబు కాంతయ్యకు బంధువు. ఆ మునసుబింట్లో పెళ్లి జరుగుతూ ఉంటే కాంతయ్య పిలుపందుకొని గుర్రబండిలో బయలుదేరాడు. బండి ఊరి పొలిమేర దాటిందో లేదో ఓ మనిషి చెయ్యెత్తి ఆపమంటూ దారికడ్డంగా నిలబడ్డాడు. ఆయన పేరు రామనాథం. విసన్నపేట జమీందారు ఆస్థాన కవి. మునుసుబు గారింట పెళ్లిలో ఆశీర్వచనం పద్యాలు చదవమని జమీందారు ఆయన్ని పంపాడు. ఆయన గుర్రబండిలోనే వచ్చాడు. అక్కడి దాకా వచ్చాక ఏం జరిగిందో ఏమో గుర్రము కూలబడిపోయింది. అదృష్టవశాత్తు ఆయనకు బండివాడికి దెబ్బలు తగల్లేదు. ఇద్దరూ బండి దిగారు. అంతలోనే గుర్రం లేచి బండిని మరో దిశగా లాక్కుంటూ పరిగెత్తింది. బండివాడు గుర్రాన్ని వెతుక్కుంటూ అటే పోయాడు. వాడెప్పుడొస్తాడో తెలీదు. ఈలోగా రామనాథానికి కాంతయ్య గుర్రబండి కనిపించింది. రామనాథము జమీందారు ఆస్థాన కవి అని తెలియగానే కాంతయ్య సంతోషంగా ఆయన్ను బండిలో ఎక్కించుకున్నాడు. కాంతయ్యది కట్టుంగా అని తెలియగానే రామనాథం ఎంతో సంతోషించి శివాలయానికి దగ్గరలో తనకు 5 తరాల పూర్వీకుల ఇల్లు ఒకటి ఉండేదని చెప్పాడు. కాంతయ్య ఆశ్చర్యంగా, ఆ ఇల్లు తమరిదా? అది ఇప్పటికీ ఉంది అన్నాడు. రామనాథం బాధగా, విసన్నపేట సంస్థానానికి ఆస్థాన కవి అన్నమయ్య అప్పట్లో ఉండేవాడు. కట్టుంగ ఆలయంలో శివుడి మీద గొప్ప శతకాన్ని వ్రాశాడు. ఆ శతకాన్ని చదివిన జమీందారు గారికి కష్టాలు తొలగిపోయాయట. అప్పట్నుంచే మా పూర్వీకులు విసన్నపేట సంస్థానానికి ఆస్థాన కవులయ్యారు. విసన్నపేటకు తరలి వెళ్లారు. అయినా స్వంత ఊరిని మరవలేక అన్నమయ్య తన పేరుని కట్టుంగ అన్నమయ్యగా చెప్పుకునేవాడు. కట్టుంగలో ఆ ఇంటి వైభవం గురించి కథలుగా చెప్పుకుంటాము మేమందరము అన్నాడు. కాంతయ్య తరచి అడగ్గా రామనాథము ఆ ఇంటి విశేషాలు కొన్ని చెప్పాడు. అన్నమయ్య ఆయన భార్య ఆదర్శ దంపతులు. దాన ధర్మాల్లో ఒకరితో ఒకరు పోటీ పడేవారు. అర్ధరాత్రి పూట తలుపు తట్టిన వాడికి కూడా అప్పటికప్పుడు వండి పెట్టేది అన్నమయ్య భార్య. ఆ ఇంటి పాలేళ్లందరూ ఆ ఇంట్లోనే భోజనాలు చేసేవాళ్ళు. ఒకసారి కట్టుంగలో శివకళ్యాణానికి జరిగిన తీర్థంలో
ఒక రుబ్బురోళ్ళమ్మేవాడు పాల్గొన్నాడు. అన్నమయ్య దంపతులు వాడిని తల్లిదండ్రుల కంటే అభిమానంగా ఆదరించారు. ఆ విశ్వాసంతో వాడు ఆ ఊరు వెళ్ళిపోయే ముందు చక్కగా గంట్లు చెక్కిన రుబ్బురోల్ని తెచ్చి అన్నమయ్య ఇంటి పెరట్లో అమర్చి, ఇది అరుదైన రాతితో చేయబడింది, ఇందులో రుబ్బిన పిండికి అద్భుతమైన రుచి ఉంటుంది అని చెప్పాడు. ఈ కథంతా ఆసక్తిగా విన్న రామయ్య ఆ ఇంట్లో ఇంకా ఏమున్నాయో తెలుసుకోగోరాడు. ఆ ఇంటి పెరట్లో ఒక మూల 4 అడుగుల ఎత్తు జాడీ ఒకటున్నది. అప్పట్లో ఆ ఊళ్ళో ప్రసిద్ధికెక్కిన భద్రయ్య అనే కుమ్మరి ఆ జాడీని అన్నమయ్య కోసము ప్రత్యేకంగా చేసి ఇచ్చాడట. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వచ్చే చుట్టాలకి ఇంటి పాలేళ్ల భోజనానికి వడ్డించడం కోసము ఆ జాడీ నిండా వేరే ఆవకాయ పెట్టించి ఉంచేవారట. అందువలన ఇంట్లో మడిగా ఉంచుకున్న ఊరగాయలను అస్తమానము ముట్టుకునే అవసరం తప్పిందట అన్నాడు రామనాథం. అప్పుడు కాంతయ్య బుర్రలో ఒక ఊహ మెదిలింది. ఇప్పటికీ కట్టుంగులో ఉన్న అన్నమయ్య ఇంటిని తానే కొని బాగు చేయించి ఆ ఇంటిని ఒక అపూర్వ వస్తువుల ప్రదర్శనశాలగా మార్పితే ఆ కారణంగా తనకు కూడా సాలార్ జంగుకి వచ్చినంత పేరు రావచ్చునేమో. ముందుగా పురాతన పోగడలతో కట్టిన ఆ ఇల్లే ఒక అద్భుతము. ఆ పైన రుబ్బురోలు ఊరగాయ జాడి ఉండనే ఉన్నాయి. వాటితో మొదలుపెట్టాక క్రమంగా అలాంటి వస్తువులు మరిన్ని చేర్చవచ్చు. కాంతయ్య ఆ ఇంటిని అపూర్వ వస్తు ప్రదర్శనశాలగా మార్చుతాననగానే రామనాథము, అయ్యో, ఇంతవరకు ఆయన వారసులమైన మాకే ఇంత మంచి ఊహ తట్టలేదు. అయితే మాలో ఎవరికీ కట్టుంగ వచ్చి ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ ఇల్లు తప్పక మీకే అప్పగించే ఏర్పాటు చేస్తాను. మేమెవ్వరము దాన్ని ఆస్తిగా పరిగణించటం లేదు. కాబట్టి మీరు తమకు తోచిన పైకము నామమాత్రంగా ఇస్తే సరిపోతుంది అన్నాడు. ఇద్దరూ పెళ్లికి వెళ్లారు. అక్కడ తంతు ముగిశాక మునుసుబు వారికి ఇంటి మార్పిడి పత్రాలు రాయించి పెట్టాడు. కాంతయ్య కట్టుంగకు తిరిగి వెళ్ళి ఆ ఇంటి గురించి పెద్దగా ప్రచారం చేసి మరమ్మతులు ప్రారంభించాడు. ఇంటి ఆకారం చెడకుండా తిరిగి బలంగా ఉండేలా చేయమని ఆయన వడ్రంగికి ఆదేశించాడు. ఈలోగా ఆయన అపూర్వ వస్తువుల సేకరణకు పూనుకున్నాడు. చాలామంది ఇళ్లల్లో అపూర్వ వస్తువులున్నాయి. వాటిని వాళ్ళు శ్రద్ధగా చూడటం లేదు కూడా. అయినా కాంతయ్య అడిగేసరికి వాళ్లల్లో ఆశ పుట్టి ఎక్కువ ధర చెప్పసాగారు. కాంతయ్య కలిగినవాడే కాని అపూర్వ వస్తువుల కోసము తనకున్నదంతా పోగొట్టుకోలేడు కదా. అయినా ఉన్నదంతా పోగొట్టుకుంటే మాత్రము ఎన్ని అపూర్వ వస్తువులొస్తాయి. అందుకని వాటి సేకరణ కోసము ఆయన ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలనుకున్నాడు. ఈలోగా అన్నమయ్య ఇంటికి మరమ్మత్తు పూర్తయింది. అంతకాలము రూపురేఖలు లేని ఆ ఇల్లు అందంగా మారింది, ఆకర్షణీయంగా తయారైంది. ఆ ఊళ్ళో అలాంటి ఇల్లు అదొక్కటే కావటంతో ఆ ఇల్లు చూడటానికే జనం విరగబడి వచ్చేవాళ్ళు. ఊరగాయ జాడి రుబ్బురోలు కాక ఆ ఇంట్లోని ఒక గదిలో పాతకాలపు ఇనపెట్టె ఒకటి ఉంది. ఎంత ప్రయత్నించినా దాని తలుపులు తెరుచుకోలేదు. కాంతయ్య ఆ పెట్టెకు రంగులు వేయించి ఆకర్షణీయంగా తయారు చేయించాక తాళాలు బాగు చేయించే వాడినొకడిని తీసుకొని వచ్చాడు. వాడు ఎంతో ప్రయత్నించి మొత్తం మీద ఒక తాళం సహాయంతో తలుపును తెరవగలిగాడు. అయితే తలుపు పూర్తిగా తెరిచేలోగానే జాగ్రత్త జాగ్రత్త అంటూ కీచుగా శబ్దం రావడంతో వాడు హడలిపోయి వెంటనే తలుపు మూసేశాడు. కాంతయ్య కూడా ఇనపెట్టె లోపల ఏముందో చూడటానికి భయపడ్డాడు. అయితే తలుపు తెరవటానికి తను ఒక ప్రయత్నం చేసి జాగ్రత్త అన్న హెచ్చరిక వినపడగానే తలుపులు మూసేశాడు. అందరికీ ఈ విషయం తెలిసింది. అన్నమయ్య ఇల్లు చూడటానికి జనము తండోపతండాలుగా వచ్చారు. అయితే కాంతయ్య ఊరికే ఎవరిని ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. ఆ ఇంటిని అపూర్వ వస్తువులని చూడాలనుకున్న వారికి ప్రవేశ రుసుము విధించాడు. ఇనపెట్టె తలుపు తీసి హెచ్చరిక వినాలనుకున్నవారు అదనపు రుసుము చెల్లించాలన్నాడు. అంతేకాదు, ప్రతిరోజు వంతుల వారీగా మనుషుల్ని పెట్టి పెరట్లోని రుబ్బురోట్లో పచ్చళ్ళు రుబ్బించేవాడు. కావలసిన వారు అధిక ధరకు ఆ పచ్చళ్ళు కొనుక్కొని వాటి రుచి నిజంగానే అమోఘంగా ఉందని ఆశ్చర్యపోయేవారు. అన్నమయ్య ఆత్మ ఇనపెట్టెను ఆవహించుకొని ఉన్నదని, అది ఇనపెట్టెలోని వస్తువులని భద్రంగా కాపాడుతున్నదని ప్రచారం వచ్చింది. ఆ నోటా ఈ నోటా పడి ఆ వార్త రామనాథ కవిని చేరింది. ఆయన హుటాహుటిన కట్టుంగ గ్రామానికి వెళ్ళాడు.
తన పూర్వీకుల ఇల్లు కొత్త వైభవంతో కళకళలాడుతూ ఉండటం చూసి ఎంతో సంతోషించి లోపలికి వెళ్ళబోగా ప్రవేశ రుసుము గురించి తెలిసింది. అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. తిన్నగా కాంతయ్య ఇంటికి వెళ్ళి ఆయన్ని కలుసుకొని, తమరు మా ఇంటికి పేరు తెస్తారనుకున్నాను, కానీ మా ఇంటి పేరుతో వ్యాపారం చేస్తారనుకోలేదు. మా పూర్వీకుడు ఆత్మ ఘోషిస్తుంటే దాన్ని కూడా మీరు ప్రజలకు వినోదంగా మార్చారు. రోజంతా పదే పదే జాగ్రత్త అంటే హెచ్చరించడానికి అన్నమయ్య ఆత్మ ఎంత చిరాకు పడుతుందో గ్రహించలేకపోయారా అంటూ చిరాకు పడ్డాడు. కాంతయ్య నవ్వి, అయ్యా, తమరి వద్ద దాచటం ఎందుకు? మీ ఇంటి ఇనపెట్టె లోపల అన్నమయ్య రచించిన శతకం తాలూకు తాళపత్రాలు గంటము తప్ప మరేమీ లేవు. తరతరాలుగా వాడకపోవటం వలన ఇనపెట్టె తలుపు తీస్తే వచ్చే శబ్దము జాగ్రత్త అన్న హెచ్చరికలా వినిపిస్తోంది. కాస్త నూనె పోస్తే ఆ శబ్దం ఆగిపోతుంది. ఇదంతా నేనెప్పుడో అర్థం చేసుకున్నాను. కానీ ఆ ఇంటి నిండా అపూర్వ వస్తువులు నింపాలంటే ఆ ఇంటికి పేరు రావాలి. అందులో తమ అపూర్వ వస్తువులు ఉంచాలని జనం కుతూహలపడాలి. అందుకని ఆ ప్రచారాన్ని అలాగే కొనసాగనిచ్చాను. తలుపు తెరిస్తే జాగ్రత్త అని వచ్చే అపూర్వ విశేషాన్ని నూనె పోసి ఆపడం ఎందుకు? అదలాగుంచితే ఆ ఇంటి మీద వచ్చే ఆదాయంలో ఒక్క పైసా కూడా నేను స్వంతానికి తీసుకోవటం లేదు. ఎక్కడెక్కడికో వెళ్ళి అపూర్వ వస్తువులు కొంటున్నాను. కొంతకాలంలోనే ఆ ఇల్లు ఒక అపూర్వ వస్తు ప్రదర్శనశాల కాగలదు అన్నాడు. ఈ మాటలకి రామనాథ కవి తృప్తిపడ్డాడు. కొంతకాలానికి కట్టుంగలోని అపూర్వ వస్తువుల ప్రదర్శనశాల అలనాటి అన్నమయ్యకి, ఆనాటి కాంతయ్యకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మరొక చిన్న కథ పేరు యద్భావం తద్భవతి. ఒక ఊళ్ళో ధనిక దంపతులు ఉండేవారు. భర్త పిసినారి. భార్యకు ఎప్పటినుంచో కాశీ వెళ్లాలని, గంగలో స్నానం చేసి తరించాలని కోరిక. తన కోరిక భర్తకి ఎన్నోసార్లు చెప్పింది. అతడు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ చివరికి దగ్గర వాళ్ళు వెళుతూ ఉంటే వారితో పంపుతానన్నాడు. కానీ ఆమె సరిగంగా స్నానాలు చేస్తేనే పుణ్యమని, ఒక్కర్తి వెళ్ళనని మొండికేసింది. చివరికి తప్పనిసరి ఇద్దరూ బయలుదేరి కాశీ చేరుకున్నారు. రాను పోను దారి ఖర్చులు, గంగ ఒడ్డున పూజలు, ఇలా అనేక ఇతర ఖర్చులు కలిపితే తడిసి మోపిడయ్యేసరికి ధనికుడికి ఎక్కడిలేని చిరాకు వచ్చి, మన ఊరి కాలవ నీళ్ళకి ఈ నీళ్ళకి ఏమిటి తేడాలు? అవి నీళ్లే ఇవి నీళ్లే కదా, ఈ స్నానమేదో అక్కడే చేస్తే ఇంత ఖర్చు కలిసి వచ్చేది కదా అని భార్యను మనసులో తిట్టుకున్నాడు. కార్యక్రమాలు అన్నీ ముగిసిన తర్వాత భార్య పోరుతో గంగలో పడవ షికారుగా వెళ్ళగా ప్రమాదవశాత్తు పడవ మునిగి ఇద్దరూ చనిపోయారు. భార్యను తీసుకుని వెళ్ళటానికి విష్ణుభటులు, భర్తని తీసుకుని వెళ్ళటానికి యమభటులు వచ్చారు. కారణం అడిగిన భర్తకు గంగా స్నాన ఫలితం వలన ఆమె పాపాలన్నీ పోయి వైకుంఠ ప్రాప్తి కలిగిందని వారు తెలపగా అతడికి కోపం వచ్చింది. తాను కూడా గంగా స్నానం చేశానని వాదించాడు. అందుకు విష్ణుభటులు, యద్భావం తద్భవతి అని వినలేదా? నువ్వు గంగలో చేసినా అవి కాలవ నీళ్ల కంటే గొప్పవి కాదనుకున్నావు. ఇక నీకు గంగా స్నాన ఫలితం ఎలా వస్తుంది? ఆమె మాత్రము గంగలో మునిగి తనకి పాప ప్రక్షాళన అయిందని మనసారా నమ్మింది. అందువలన ఆమె పాపాలు నశించాయి అని ధనికుని భార్యని మాత్రము పుష్పకం ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఈ కథను రచించిన వారు ఆకేళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.